మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడైన మన మంచి దేవుడు. ఇంతవరకు మనం ఆయన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు మనల్ని నడిపించిన ఆయన ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి మార్కు సువార్త 6వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. 2వ వచనం మీరు చదివితే 3వ వచనం నేను చదువుతాను. 2వ వచనం చదవండి. పేజీ నెంబర్ 35. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరిని మనులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతర పడిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడు ప్రభు. నరునిగా, శరీరధారిగా ఈ లోకానికి కేవలం నా కోసం, మా కోసం రావడానికి ఇష్టపడ్డారు అన్న ఈ మాటే, ఈ తలంపే నైనా మమ్మల్ని ఎంత ఆశీర్వాదానికి కారకులుగా చేసిందయ్యా. సాగిలపడి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభు. ఈ మట్టి, మన్ను, దుమ్ము, ధూళి కోసం దేవాది దేవుడు అయ్యుండి నరునిగా ఈ లోకానికి రావడం, మేము పొందాల్సిన శిక్ష అంతటినీ మీరు భరించడం, ఇది మా ఊహకు అందదు ప్రభు. ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప తగ్గింపు, ఎంత గొప్ప మాదిరి నైనా మీరు మీ వాక్యంలో మీరు కనపరుస్తూ వచ్చారు, జీవితంలో చూపిస్తూ వచ్చారు ప్రభు. మీకు వందనాలు. చదవబడిన లేఖన భాగం ద్వారా మీరు మాట్లాడుతూ రండి. ఇక్కడున్న ఏ ఒక్కరు కూడా నీ వాక్యంతో నింపబడకుండా వెళ్ళడానికి ప్రభువు అనుమతించొద్దు. ప్రతి బిడ్డ నీ వాక్యం చేత ముద్ర వేయబడి వాక్యంతో హృదయాలు నింపుకొని వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధపడడానికి నీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడమని, నిలబడిన దాసుడే పాటివాడో ఎరిగిన దేవుడు గనుక నీ సిలువ చాటు మరుగుపరిచి నీ జీవం గల స్వరాన్ని వినిపించి కేవలం నీ నామం మాత్రమే మహిమపరచబడేలా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి ఒక రాజుగానో, చక్రవర్తిగానో, ఇంకొక ఆయన ఇంకేదన్నా ఆధిక్యత ఉంటే అలా రావడానికి ఒకే ఒక్క అవకాశం ఉన్న వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన ఎలా కోరుకుంటే అలా పుట్టగలిగిన దేవుడు, ఎలా కోరుకుంటే అలా కాగలిగిన దేవుడు. అంత సామర్థ్యం, శక్తి, సర్వాధికారం ఉండి అన్నీ ఆయన ఆధీనంలో ఉండి ఆయన ఈ లోకానికిలో ఒక సామాన్యమైన వడ్రంగివాడైన యోసేపు ఇంటిలో ఒక పేదరాలైన మరియ గర్భాన పుట్టడానికి ఇష్టపడ్డాడు అని మనం ఇప్పుడు చదువుకున్న మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. 2-3 వచనాలు. యేసు ప్రభు రాజులకు రాజు కదా, ఆయన ప్రభువులో ప్రభువు కదా, ఆయన మహోన్నతుడు, మహాగణుడు, మహాపరిశుద్ధుడు కదా, ఉన్నత స్థలాల్లోనే నివసించే అద్భుతమైన దేవుడు కదా. అంతటి గొప్ప దేవుడు పశువుల పాకలో, తొట్టిలో పరుండబెట్టడానికి ఎందుకు ఇష్టపడ్డాడు? దేవాది దేవుడై ఉండి నరునిగా పాప శరీరాకారంలో ఈ లోకానికి రావడానికి ఎందుకు ఇష్టపడ్డాడు? వాళ్ళు అంటారు, వడ్లవాని కుమారుడు కాడా, ఈడు వడ్రంగోడు కదా అంటున్నారు. యేసుక్రీస్తు వారిని వాళ్ళు సంబోధించిన విధానం ఏంటంటే, ఈడు వడ్రంగోడు కదా, ఏంది మాటలేంది ఎట్ట మాట్లాడుతున్నాడు, మనం ఎప్పుడు వినలేదు ఇలాంటి మాటలు, ఇతనికి జ్ఞానం ఎలా వచ్చింది,
అరే వడ్రంగి పని చేసుకునేవాడికి ఇంత జ్ఞానం ఏడది? వాళ్ళ నాన్న వడ్రంగి పని చేసేవాడు కదా, మరి ఇతనికి ఇటు జ్ఞానం ఎక్కడిది, ఈ మాటలు ఎక్కడి, ఈ బోధ ఎక్కడిది? ఇతను చేసేది వేరుగా ఉంది. కానీ చూస్తే ఆ యేసే గాడు, ఈ సీమోను గాడు, వీళ్ళందరూ మనకు తెలుసు కదా, వాళ్ళ అన్నే కదా ఇతను, వాళ్ళ సోదరుని మనులందరూ మనకు తెలుసు కదా, వాళ్ళందరూ మామూలుగానే ఉన్నాడు. ఇతనైంది, ఇతనికి ఇటు జ్ఞానం ఎక్కడిది అని వాళ్ళు మాట్లాడుకునే సంభాషణని మార్కు నమోదు చేశాడు. ఈ విషయాల్ని మనం చూస్తే ఇంత గొప్ప దేవుడు ఎన్నిక లేని, ఒక మంచి అంటూ రాని నజరేతు అనేటువంటి దాంట్లో నుంచి, గలిలయ అనేటువంటి ప్రదేశంలో నుంచి, ఆ ప్రదేశానికి సంబంధించిన వాడిగా నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా అని నతనయేలు అంటాడు. అంటే అలాంటి ఊరు సంబంధించిన వాడిగా పిలువబడ్డానికి యేసుక్రీస్తు వారు ఇష్టపడ్డట్టుగా వాక్యం చెప్తా ఉంది. ఒక సామాన్యునిగా, ఒక వడ్రంగిగా, ఒక పేదరాలి కడుపున పుట్టినటువంటి వ్యక్తిగా, ఏమీ లేని, అంటే లోకపరంగా ఏమీ లేనటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు వారు తన్ను తాను ఎందుకు తగ్గించుకున్నాడు అనే విషయాన్ని మనం బైబిల్లో చూస్తే కొన్ని సంగతులు మీ ముందుంచాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవాది దేవుడైంది ఇంత ఎందుకు తగ్గించుకున్నాడు? ఇది ప్రశ్న. ఇది ప్రశ్న. వాళ్ళే అంటున్నారు, వీడు వడ్రంగి, ఇతనికి ఇటు జ్ఞానం ఎక్కడిది, ఈ బోధ ఎక్కడిది, ఇంత అద్భుతమైనటువంటి కార్యాలు ఇతని చేతుల్లోంచి వస్తా ఉన్నాయేంటి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అంటే అది ఆయన జీవించి ఉన్న దినాల్లో వాళ్ళు కళ్ళారా చూసి చెప్తున్నటువంటి మాటలు ఇవి. వాళ్ళు రెండు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఒక పక్క చాలా పేద కుటుంబం, వడ్లవాని కుటుంబం, తన సహోదరీమణులు సహోదరులందరూ సామాన్యమైన వ్యక్తులుగా ఉన్నారు. ఈయన అసామాన్యమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన సంగతులు మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు, ఆ కార్యాలు చూపిస్తూ ఉన్నాడు. ఈ రెండింటిని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అరే కుటుంబం ఏమో ఇలా ఉంది, వాళ్ళందరూ మన కళ్ళెదుటింటున్నారు, మరి ఇతనే ఎందుకని ఇలాగా అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎందుకని దేవుడు అంతగా తన్ను తాను తగ్గించుకోవాల్సి వచ్చింది అని అంటే, బైబిల్ మనకు చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, మానవ సంబంధాలు సరిగా ఉండడానికి కారణం తగ్గింపు, దీనత్వం అని నేర్పడానికి యేసుక్రీస్తు వారు తన్ను తాను తగ్గించుకున్నాడు అని బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ ఎలా చెప్తుందో నేను చెప్తాను. అలానే మానవ సంబంధాలు సరిగా ఉండకపోవడానికి, చెడిపోవటానికి, పగిలిపోవటానికి, విడిపోవటానికి, ఒకరంటే ఒకరు పడకపోవటానికి, ఒకరి పట్ల ఒకళ్ళు వ్యతిరేకత కలిగి ఉండడానికి కారణం ఏంటంటే గర్వం అని బైబిల్ చెప్తా ఉంది. దానికి మీ కుటుంబాలే మీకు ఉదాహరణ. మీరు ఏ కుటుంబంలో ఉన్నారో ఆ కుటుంబాలే మీకు ఉదాహరణ. మీ కుటుంబంలో తగ్గించుకునే వాళ్ళు ఉంటే చాలా సమాధానం ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. మీ కుటుంబంలో ప్రతిదానికి నన్ను అంటావా, నన్ను అనకూడదు, నా జోలికి రావద్దు, నాకు పని చెప్పొద్దు, నన్ను మీరు హెచ్చించాలా, నా మాటే చల్లాలా, ఇలాంటి గర్విష్ఠులు ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో మీకే తెలుసు. ఎవరి ఇల్లు వాళ్ళకు ఉదాహరణ, అంతే. అయితే నీ ఇంట్లో కనుక నువ్వు తగ్గింపు కలిగి ఉంటే, నువ్వు తగ్గించుకుంటే నీ కుటుంబ సంబంధాలు సరిగా ఉంటాయి. ఎక్కడ తగ్గింపు ఉన్నదో అక్కడ సంబంధాలు బ్రేక్ అవుతాయి. ఎక్కడ తగ్గింపు ఉంటుందో అక్కడ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి, చాలా హాయిగా ఉంటాయి, చాలా బాగుంటాయి, సమాధానంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. ఇది బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు వారు ఎందుకు తగ్గించుకున్నారు అంటే, దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి అయిన మానవుడితో, మానవుని యొక్క పాపం ఏం చేసిందంటే పరిశుద్ధుడైన దేవునితో సంబంధాన్ని తగ్గొట్టేసింది. మనిషిని పాపం దూరం చేసేసింది. ఈ దూరమైన సంబంధాన్ని తిరిగి కలపాలంటే దేవాది దేవుడైన యేసుక్రీస్తు తన్ను తాను
తగ్గించుకోవాల్సి వచ్చింది. సంబంధాలని పునరుద్ధరించడానికి, సంబంధాలని కలపడానికి, సంబంధాలు తగ్గింపు ద్వారానే కనెక్ట్ చేయబడతాయి. డిస్కనెక్ట్ అయినటువంటి సంబంధాలు కూడా కనెక్ట్ కావాలంటే తగ్గింపు అవసరం అని నేర్పడానికే యేసుక్రీస్తు వారు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇది బైబిల్ చెప్తేటువంటి సత్యం. పాపం యొక్క వేరు ఏంటంటే గర్వంలో నుంచే ప్రతి పాపం వస్తుంది. అసలు పాపానికి మూలం ఏంటంటే గర్వం నుంచే ఇక అన్నీ వస్తాయి. తగ్గింపు నుంచి ఆత్మ సంబంధమైన అన్నీ వస్తాయి. ఆత్మ సంబంధమైన అన్నీ ఏమో తగ్గింపు నుంచి స్టార్ట్ అవుతాయి. శరీర సంబంధమైన అన్నీ ఏమో గర్వం నుంచి స్టార్ట్ అవుతాయి. అందుకే ఈ సంవత్సరం మనం తగ్గింపు అనే మోటోని మనం కలిగి ఉన్నాం. కనుక కుటుంబంలోనైనా సంఘంలోనైనా నిన్ను నువ్వు ఎంత తగ్గించుకుంటావో దేవుడు నిన్ను అంతగా హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది బైబిల్ చెప్పే సత్యం. యేసయ్య తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రతి మోకాలు ఏమైంది? ఆయన నామంలో వంగేలా చేశాడు. ప్రతి నాలుక ఆయన్ని దేవుడు అని స్తుతించేలా, ప్రభు అని ఒప్పుకునేలా దేవుడు అంతగా ఆయన హెచ్చించాడు. బైబిల్ అంతట్లో తగ్గింపు గల వాళ్ళని దేవుడు వాడుకున్నాడు తప్ప గర్విష్ఠుల్ని అణిచివేశాడు. సామెతల్లో అనేక సార్లు ఉంటుంది, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచుద్ది. గర్విష్ఠుల్ని ఆయన సహించడు, అసలు ఆయన అణగదొక్కి వేస్తాడు అని బైబిల్ చెప్తా ఉంది. ఎంత తగ్గించుకుంటే అంతగా దేవుడి చేత హెచ్చింపబడతాం అని బైబిల్ చెప్తా ఉంది. ఈవెన్ నీ కుటుంబ పరిస్థితి అయినా సరే, తగ్గించుకునే వాళ్ళుగా నీ కుటుంబం ఉంటే మీ కుటుంబం హెచ్చింపబడుతుంది. అలానే తగ్గించుకునేదిగా సంఘం ఉంటే ఆ సంఘం హెచ్చింపబడుతుంది. దేవుడికి కావాల్సింది తమ్మును తాము తగ్గించుకునేవాళ్ళు అని చెప్పటం కోసమే, ఒక ఆత్మీయమైన అద్భుతమైన పాఠం నేర్పడం కోసమే యేసుక్రీస్తు వారు తన్ను తాను తగ్గించుకున్నారు అని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. పాప స్వభావం నుంచి, అంటే ఆ గర్వం నుంచి అపవిత్రత, అవివేకం, అహంభావం, స్వార్థం, తిరుగుబాటు, ఎదురు తిరగడం, లెక్కలేనితనం, తన్ను తాను ఫోకస్ చేసుకోవడం, ఇవన్నీ గర్వం నుంచి వస్తాయి అని బైబిల్ చెప్తా ఉంది. గర్వంతో పాపపు నీచత్వంలో ఉన్నటువంటి మానవ జాతిని రక్షించడానికి, చెడిపోయిన మనిషిని సరిచేయడానికి, చక్కదిద్దడానికి యేసుక్రీస్తు వారు శరీరధారిగా తన్ను తాను తగ్గించుకున్నాడు అని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. తగ్గింపు, వినయం, విధేయత చెడిపోయిన సంబంధాలని బాగు చేస్తాయి అని బైబిల్ చాలా స్పష్టంగా చాలా జీవితాల గురించి దేవుడు బైబిల్లో రాయించాడు. తగ్గింపు ఐక్యతనిస్తుంది, తగ్గింపు సంతోషానికి కారణం అవుతుంది, తగ్గింపు సమాధానాన్ని తీసుకొస్తుంది, తగ్గింపు శాంతిని, నెమ్మదిని ప్రసాదిస్తుంది, తగ్గింపు హృదయంలో ఆనందాన్ని ఇస్తుంది. ఇది బైబిల్ చెప్తా ఉంది. గర్వం, అవివేకం, అహంభావం, తిరుగుబాటు సంబంధాలని చెడగొడతాయి, ఏకాకులుగా చేస్తాయి, ఒంటరి వాళ్ళగా చేస్తాయి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. యేసయ్య పుట్టుక నుంచి మరణం వరకు కూడా ఆయన తగ్గింపు, ఆయన దీనత్వం, ఆయన తండ్రికి చూపిన విధేయత, ఇవి చాలా స్పష్టంగా చాలా విషయాలు బైబిల్లో దేవుడు రాయించి పెట్టాడు. ఇలా రాయించడం ద్వారా ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుడు మట్టి మనుషులుగా మనం ఎంత తగ్గింపు కలిగి ఉంటే నేను మిమ్మల్ని అంతగా హెచ్చిస్తాను అనే పాఠాలని అనేక జీవితాల ద్వారా దేవుడు రాయించి పెట్టాడు. వాటిలో యోబు గురించి కొన్ని విషయాలు మీ ముందుంచాలని నేను ఆశపడతా ఉన్నాను. యోబు గ్రంథం మొదటి అధ్యాయం. సారీ, ఈ మాట చూసే ముందు నేను వడ్రంగి అనే పదం ఇక్కడ వాడారు కదా, దాని గురించి ఒక మాట చెప్పాలని నేను అనుకుంటా ఉన్నాను. వడ్రంగి ఏం చేస్తాడండి భూమి మీద? వడ్రంగి పని ఏంది? వడ్రంగి ఏం చేస్తాడు? కొంతమందికి వడ్రంగి అంటే తెలియకపోవచ్చు ఇప్పుడు వాళ్ళకి.
అసలు వడ్రంగి ఏంటి అంటే చెక్క పని చేసేవాళ్ళు అని. చెక్క పని చేసి ఆయన ఏం చేస్తాడు, ఓ మొద్దుని తీసుకుంటాడు. మొద్దు అంతగా దేనికి ఒక ఆకారం లేదు, దానికి మొద్దు అంటే ఎట్టబడితే అట్టు ఉంటుంది, ఒక ఆకారం ఉండదు. దాన్ని సరిగ్గా చేస్తాడు, ఒక ఆకారానికి తీసుకొస్తాడు. అంటే తను అనుకున్న ఆకృతికి సంబంధించి దానికి సంబంధించిన ముక్కలు ముక్కలుగా చేస్తాడు. దాన్ని చేసుకొని దాన్ని తాను మనసులో ఏం కోరుకుంటాడో ఆ రూపానికి ఈ చెక్కని, అవసరమైనటువంటి చెక్కని తీసుకొని ఒక రూపాన్ని ఇస్తాడు. ఉదాహరణకి కొండపల్లి బొమ్మలు, అవి చాలా రేట్ ఎక్కువ. ఉండటానికి ఇంత చిన్న బొమ్మే కానీ వేలల్లో చెప్తారు. మీరు కొంటే తెలుసుద్ది, ఆ కొండపల్లి వెళ్ళి అడిగితే తెలుసుద్ది. అరే ఇంత చిన్న బొమ్మ అన్ని వేల అనిపించుద్ది. వాడు అంటాడు దీని బ్రాండ్ అంతే, మీరు కొనుక్కోండి లేతలేదు అంటాడు. నిజానికి ఇంత చెక్క రాలు, ఇంత చెక్కతో చేసిన దానికి కొన్ని వేల రూపాయలు చెప్తాడు దానికి. అట్లా ఒక్కొక్క రూపాన్ని తయారు చేస్తాడు వడ్రంగి. అది మొద్దుగా ఉన్నప్పుడు పెద్ద దానికి విలువ లేదు, దానికి ఒక ఆకారం లేదు, దాన్ని ఎవరు ఇష్టపడరు చూడటానికి కూడా. కానీ అది వడ్రంగి చేతిలో ఒక విచిత్రమైనటువంటి వస్తువుగా కానీ లేదా ఒక బొమ్మగా కానీ అది రూపుదిద్దబడ్డప్పుడు దానికి ఒక ఆకృతి వస్తుంది, దాన్ని చూడబుద్ధి అవుద్ది, దాన్ని ఇష్టపడతారు. అది అనేక మందికి సంతోషాన్ని కలిగించేటువంటి వస్తువుగా తయారవుతుంది. అంటే వడ్రంగి యొక్క పని ఏంటంటే రూపం లేని దాన్ని, నిరుపయోగమైన దాన్ని, దేనికి పనికిరాని దాన్ని ఒకదాన్ని తీసుకొని అది ఆనందాన్ని కలగజేసేది గాను, ఉపయోగపడేది గాను, చక్కగా అది మంచిగా ఉండేదాని గాను దాన్ని ఒక రూపానికి తీసుకొచ్చేది వడ్రంగి చేసే పని. యేసుక్రీస్తు వారు ఆ పని చేయడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన లిటరల్గా అంటే అక్షరాల జీవితంలో వడ్రంగి పనిచేసేవాడు, వడ్రంగి కుమారుడిగా పిలువబడ్డాడు. అలానే పాపంతో శాపంతో నింపబడిన మన జీవితాలని తన చేతుల్లోకి తీసుకొని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళని తన చేతుల్లోకి తీసుకొని తన రూపానికి, తను కోరుకున్నటువంటి రూపానికి తీర్చిదిద్దేటువంటి వడ్రంగి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆ వడ్రంగి అనేక జీవితాలను తీర్చిదిద్దాడు. వాటిలో ఒకటి మీ ముందుంచబోతా ఉన్నాను. యోబు జీవితాన్ని దేవుడు ఎలాగా తీర్చిదిద్దాడు అనేది మనం కొన్ని విషయాలు చూద్దాం. యోబు గ్రంథం దగ్గరికి రండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20-22 వచనాలు చదవండి. 20 నుంచి 22 వచనాలు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని. ఈ చివరి మాట చూస్తే 22వ వచనం ఏ పాపం చేయకుండా ఎలా ఉన్నాడా అనిపిస్తుంది. అలానే దేవుడు అన్యాయం చేయలేదు అని ఎందుకు అనలేదా అనిపిస్తుంది. ఎందుకంటే తన 10 మంది 7 కుమారులు 3 కుమార్తెలు ఒకే దినాన చనిపోయారు. దానికి ముందు తనకున్న గాడిదలు, తనకున్న ఒంటెలు, తనకున్న పశువులు, తనకున్న గొర్రెలు, తనకున్న పనివాళ్ళు అనేక మంది, అంటే దగ్గర ఉండడానికి ఇంకేం లేదు, అంతా కోల్పోయాడు, సర్వం కోల్పోయాడు, ఇంకేమీ లేదు. అన్నీ ఉన్నవాడు ఏమీ లేనివాడుగా మారిపోయాడు. అన్నీ ఉన్నవాడు, ఇది లేదు అంటానికి లేదు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నవాడు ఒకే దినాన ఏమీ లేనివాడుగా మారిపోతే ఆయన నోట ఏ పాపము చేయలేదు అని రాయబడింది. కనీసం పనివాళ్ళన్నా మీరు ఏం చేస్తున్నారా అటు జరుగుతుంటే, మిమ్మల్ని పెట్టుకుంది ఎందుకు, మీకు జీతం ఇచ్చింది ఎందుకు, నాకు ఈ కబురు తేటానిక అని కనీసం వాళ్ళ మీద కూడా అరవల. అరిచే అవకాశం ఉందా లేదండి? ఒకడు వచ్చాడు, అయ్యా గొర్రెల్ని అగో వాళ్ళు ఎవరు ఇస్మాయిల్ వచ్చి తీసిపోయారు అన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు, నిన్నెందుకు పెట్టుకుంది నేను అని వాడి మీద అరవాలా? ఏ పాపము చేయలేదంట. అంటే ఎవరి మీద నిందేయలే. ఎందుకు వేయలేదు అని అంటే దేవుని సార్వభౌమాధికారాన్ని అర్థం చేసుకున్నవాడు,
ఎవరి మీద నిందలేయడు. మీరు ఇవి జీవిత సత్యాలు, బైబిల్ నేర్పే సత్యాలు మనం నేర్చుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం. ఇదేదో హరికథ కాదు, బుర్రకథ కాదు విని వెళ్ళిపోవడానికి. జీవిత సత్యాలు జీవితానికి అన్వయించుకోవాలి. అందుకు దేవుడు రాయించింది ఇది. ఇక్కడ ఏమనుందంటే ఆయన అన్యాయము అదే ఏ పాపము చేయలేదు. తన నోటితోటి చేసే అవకాశం విపరీతంగా ఉంది, కానీ ఎవరిని నిందించలే, ఎవరిని ఏమీ అనలా. ఎందుకు అంటే దేవుని సార్వభౌమాధికారం అర్థమైంది యోబుకి. ఇదే చెప్తా ఉన్నాడు దేవుడు. దేవుడు నీ జీవితంలో ఏది ఇచ్చినా, దేవుడు నీ జీవితంలో ఏది తీసివేసినా, దేవుని సార్వభౌమాధికారం కింద తల వంచుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే, తగ్గించుకునే వ్యక్తిగా నువ్వు ఉంటే నిన్ను దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. పోట్లాడి అవతల వాళ్ళ మీద భయంకరంగా మాట్లాడి గుంజుకొని చేసే లాక్కొని ఆశీర్వాదాలను పొందలేం, లాభాన్ని పొందలేం, నువ్వు కోరుకున్నదాన్ని పొందలేవు. దేవుడిస్తేనే ఏదైనా మనకు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే, అది ఉద్యోగమైనా, వివాహమైనా, ఇంకా ఏదైనా జీవితంలో మనం ఆశించే ఏదైనా సరే రావాలి అంటే అది దేవుడిస్తేనే గుర్తుపెట్టుకోవాలి ఇది. అందుకే ఉద్యోగాల కోసం ప్రయత్నించే యవనస్తులు, వివాహాల కోసం ఎదురు చూసే యవనస్తులు నిరాశపడబాకండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒక అమ్మాయికి 50 సంవత్సరాలు, మన షాలోం మందిరమే, దేవుడు వివాహం చేశాడు. చాలా మంచి భర్త దేవుడు ఇచ్చాడన్నా అని ఫోన్ చేసింది. ఎంత సంతోషించానో. 2 ఫోటో పెట్టింది. అన్న నేను ఒక్కదాన్ని నా తోటి వాళ్ళల్లో, అంటే షాలోముకు వాళ్ళు దగ్గర 15 మంది యవనస్తులు వచ్చేవాళ్ళు. ఆ అమ్మాయి టైంలో 15 మంది యవనస్తులు వచ్చేవాళ్ళు. 15 మంది కంటిన్యూ అయ్యారు. కానీ వివాహాల దగ్గరకు వచ్చేసరికి కొన్ని ఒత్తిళ్లను బట్టి రకరకాల వివాహాలు చేసుకున్నారు. కొంతమంది విడిపోయారు కూడా, విడాకులు కూడా తీసుకున్నారు. ఈ అమ్మాయి మాత్రం విశ్వాస అయితేనే చేసుకుంటా అని నిలబడింది. 50 సంవత్సరాలు వచ్చినాయి, 50 ఏళ్ళు. ఇంట్లో వాళ్ళు తిట్టి అలసిపోయారు, తిట్టి అలసిపోయారు. ఇంకా దీని బతుకింతే అని అయిపోయారు, దానికి అట్లా ఫిక్స్ అయిపోయారు. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి అంది, యవ్వనస్తులకి ప్రేరణగా ఉండడానికి నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను అంకుల్ అంటే, అమ్మా మీ ఇద్దరికి కుదిరినప్పుడు ప్రార్థనాపూర్వకంగా రండి, తప్పకుండా చెబుదుగానే అన్నాను. దేవుని పక్షాన మనం ఉంటే ఆయన తప్పకుండా మన పక్షాన ఉండే దేవుడు అని ఆ అమ్మాయి చెప్పింది నాకు. నా జీవితం అందుకు సాక్ష్యం. నేను నా జీవితంలో ఊహించలేదు ఇంత మంచి భర్త దొరుకుతాడని, నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడు అని ఎంత ఆనందంతోనో ఫోన్ చేసి చెప్పింది. 50 ఏళ్ళు ఆ అమ్మాయికి, 50 ఏళ్ళు. అందుకే భూమి మీద మన జీవితంలో ఏది పొందినా, ఏది పోగొట్టుకున్నా, దేవుడు ఏది ఇచ్చినా, ఏది తీసేసినా, దేవుని సార్వభౌమత కింద తల వంచగలిగితే, తగ్గించుకోగలిగితే ఒక దినాన దేవుడు నిన్ను తప్పకుండా ఇచ్చేస్తాడు. కానీ భూ సంబంధమైన వాటి కోసం, లేదా నువ్వు కోరుకున్న వాటి కోసం పోట్లాడి ఇంకేదో చేస్తే దేవుని సార్వభౌమాధికారాన్ని నువ్వు అంగీకరించిన వాడివి అవ్వవు. ధిక్కరించి ఏమీ పొందలేవు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మనం ముందుంచడానికే బైబిల్ దేవుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపబడిన తన బిడ్డల ద్వారా యోబు గ్రంథంలో ఈ మంచి పదాలు మన కోసం రాయించాడు. ఏమన్నాడు చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని, దిగంబరునై అక్కడికి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను. ఈ సత్యం మనకి ఎవరికి తెలియదండి, మనందరికీ తెలుసు. దిగంబరునై వచ్చాం, దిగంబరులం వెళ్తాం, తెలుసు. కానీ గర్వం ఏం చేస్తుందంటే పోరాడు అంటది, పోట్లాడు అంటది, ఎలాగైనా సాధించుకో అంటది, ఎలాగైనా పొందుకో అంటది. గర్వం. కానీ తగ్గించుకుంటే, దేవుని వైపు చూస్తే, దేవునికి విషయాన్ని వదిలేస్తే
అలా తగ్గించుకుంటే దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు అని వాక్యం చెప్తా ఉంది. ఈ సార్వభౌమాధికారం, దేవుని సార్వభౌమాధికారం యోబుకు అర్థమైంది. నాకు ఉన్నయన్నీ ఇచ్చిన దేవుడు, నాకు ఉన్నయన్నీ తీసేసిన ఆ దేవుడే. ఉన్నయన్నీ ఇచ్చినప్పుడు నేను సంతోషించాను, ఆరాధించాను ఈ దేవుడిని. ఇచ్చినవి కూడా తీసేసినప్పుడు కూడా నేను ఆరాధిస్తాను, సాగిలపడతాను, ఆయన్ని స్తుతిస్తాను. అదే నిర్ణయం తీసుకున్నాడు. నాకు ఇచ్చినప్పుడు ఈ దేవుడే, నా నుంచి తీసేసిన ఈ దేవుడే. ఇచ్చినప్పుడు దేవుడు, తీసేసినప్పుడు దేవుడు కాదు అంటానికి హక్కు నాకెక్కడిది అనుకున్నాడు. అందుకే నా సామర్థ్యాలు, నా ఈ దేహం, నా దేహంలో ఉన్న ప్రాణం, నా తలాంతులు, నా సామర్థ్యాలు, నా తెలివితేటలు ఇవన్నీ ఎవరిచ్చినాయి? ఎందుకు పొంగటం, ఎందుకు గర్వించడం, ఎందుకు? వాళ్ళకి లేని నాకున్నాయి అని అంటాం. వాళ్ళకి లేని నీకెందుకున్నాయి? నువ్వు తగ్గించుకుంటావని. నువ్వు తగ్గించుకొని ఆయన్ని హెచ్చిస్తావని దేవుడిస్తే, నీకు దేవుడిచ్చిన సామర్థ్యాలను బట్టి నువ్వు హెచ్చించుకుంటే. యోబు అనేక విషయాల్లో ఆ దేశంలో ఉన్న వాళ్ళలో గొప్పోడు. అంత గొప్పోడు ఒక్కసారి నేల మట్టుకొచ్చేసాడు, దుమ్ము ధూళి అయిపోయాడు. అలాంటి స్థితిలో కూడా నేను అంతెత్తులో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా ఆరాధించానో, ఈ దుమ్ము ధూళిగా మారిపోయినప్పుడు కూడా నా దేవుణ్ణి అదే స్థాయిలో నేనేం చేస్తాను? స్తుతిస్తాను, ఆరాధిస్తాను. ఆయన న్యాయవంతుడు అని ఒప్పుకుంటాను అని దేవుని సార్వభౌమాధికారం ముందు తగ్గించుకున్నాడు, తలదించుకున్నాడు. ఇది యోబు చేశాడు అని బైబిల్ మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. అందుకే మన జీవితంలో ఏం పొందినా, ఏం పోగొట్టుకున్నా, దేవుడు ఏది ఇచ్చినా, ఏది తీసేసినా దేవుని నామానికే స్తుతి కలగాలి అని ఆయన్ని ఆరాధించగలగాలి. చూడండి అక్కడ ఎంత చక్కగా రాయబడిందో ఆ మాట. 20వ వచనం, 1:20. లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద ఏం చేశాడంటండి? సాష్టాంగపడి నమస్కారము చేసి. ఇంగ్లీష్లో ఏముంటుందంటే వర్షిప్ అనే మాట రాయబడుతుంది. సాష్టాంగపడి ఏం చేశాడంటే దేవుణ్ణి ఆరాధించాడు. ఏమండి, దేవుడు ఏదన్నా ఇస్తే ఆరాధించే లక్షణం మనది, మనందరిది. దేవుడి దగ్గర నుంచి ఏదన్నా పొందితే ఆరాధించే లక్షణం మనది. తీసేసినప్పుడు కూడా ఆరాధించడం ఏంది? ఇది తగ్గింపు అంటే. దేవుడు ఏదన్నా ఇస్తే ఆరాధించేవాళ్ళు మనమే కాదు, లోకంలో కూడా ఉన్నారు. లోకస్తులు కూడా దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు దేవుడిని ఆరాధిస్తారు. అయితే తీసేసినప్పుడు ఆరాధించేది ఎవరంటే నిజమైన విశ్వాసులు, తగ్గింపు కలిగిన వాళ్ళు, దేవుని సార్వభౌమాధికారం కింద తమ్మును తాము తగ్గించుకునేవాళ్ళు, ఆయన అధికారాన్ని ఒప్పుకునేవాళ్ళు. చేసే పని ఏంటంటే తమ నుంచి ఏదన్నా తీసేసినా, తాము ఏదన్నా పోగొట్టుకున్నా దేవుణ్ణి ఏం చేస్తారంటే వాళ్ళు ఆరాధన చేస్తారు. ఇది బైబిల్ చెప్తా ఉంది. ఆహారం, ఆరోగ్యం, ఆయుష్, ఆనందం, గౌరవం, మర్యాద, పేరు, ఇవి సహజంగా మనుషులు కోరుకుంటారు. ఇవన్నీ వస్తున్నప్పుడు ఆరాధించడం పెద్ద గొప్ప విషయం కాదు. ఇవన్నీ ఒక్కొక్కటి నీ నుంచి తీసివేయబడుతున్నప్పుడు అప్పుడు ఆరాధించడం, అది తగ్గింపు అంటే. వాళ్ళని దేవుడు దృష్టించుతాడు, తప్పకుండా హెచ్చిస్తాడు ఆయన. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు. నా నిమిత్తము, ఎవరి నిమిత్తం అంటే మీ నిమిత్తం కాదు. మీ నిమిత్తం అంటే నీ నోటి దూల వల్ల, నువ్వేదో తొందరపడి మాట్లాడటం వల్ల, గర్వంతో ప్రవర్తించినందువల్ల, ఎదుటోళ్ళు నిన్ను ఏదన్నా అంటే దానివల్ల కాదు. నా నిమిత్తము అంటే ప్రభువు నిమిత్తం. చదవండి. జనులు ఏంటంటే నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మేటలల్లా పలుకున్నప్పుడు, ఏమండి ధన్యులమా దౌర్భాగ్యులమా? మనం ఏమనుకుంటామంటే ఎవడన్నా నిందిస్తుంటే, ఎవడన్నా అబద్ధాలు చెప్తా ఉంటే, ఎవడన్నా మనల్ని కీడు చేస్తూ ఉంటే, నష్టపరుస్తూ ఉంటే, అయ్యో ఏంది దౌర్భాగ్యం.
అరే బాగానే ఉన్నా కదా, మంచిగానే మంచి చేస్తున్నాం కదా, ఎందుకు నన్ను హింసిస్తున్నారు, నా మీద ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు, నా మీద ఎందుకు ప్రచారం చేస్తున్నారు, నా మీద ఎందుకు నిందలేస్తున్నారు, అయ్యో దౌర్భాగ్యుడిని అనుకుంటావు నువ్వు. అలా దౌర్భాగ్యుడు అనుకోమని దేవుడు చెప్పట్లా. ఏమన్నా అంటే నువ్వు ధన్యుడు. ఇదేంది? ఎవడైనా నన్ను హింసిస్తే, నష్టపరిస్తే, కీడు చేస్తే, హాని చేస్తే, నేను అనుకున్నది ఇవ్వకపోగా నన్ను పక్కన పెట్టేస్తే నేను ధన్యుడిని ఎట్ట అవుతాను? అరే నా పేరు పోయా, నా గౌరవం పోయా, నా ఆశ పోయా, నా మనసు గాయపడింది, నాకు బాధేసింది, నాకు కష్టం వచ్చా, ఇన్ని వస్తే నేను ధన్యుడిని ఎట్ట అవుతాను? ఇది మన ప్రశ్న. దేవుడు సార్వభౌముడు. ఆయన తన ప్రణాళికలో భాగంగానే నా జీవితంలో అది మంచిదైనా చెడ్డగా ఉన్నా, అంటే నా కంటికి మంచిగా కనపడినా చెడ్డగా కనపడ్డా, అది సమస్తం మేలు కలుగుటకు సమకూడి జరిగించే దేవుడు అని దేవుని సార్వభౌమాన్ని, అధికారానికి నువ్వు తగ్గించుకోగలిగితే దేవుడి యొక్క అద్భుతమైన ప్రణాళిక నీకు అర్థం అవుద్ది. ఒకవేళ నీకు అర్థం కాకపోయినా మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా అన్నీ నాకు అర్థం కానక్కర్లేదు, అయితే నా జీవితంలో వచ్చే ప్రతిదీ నీకు అర్థం అవుద్ది. నువ్వు అర్థం చేసుకునే దేవుడు. నా జీవితంలో ఏది సంభవిస్తుందో, నా ముందుకు ఏది వస్తుందో, ఆ ప్రతి విషయం, సందర్భం, మనుషుల్ని నువ్వు అర్థం చేసుకోగలిగిన దేవుడు. మనుషులు నన్ను అపార్థం చేసుకోవచ్చు, నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకునే దేవుడు. ఈ అవగాహన, ఈ తగ్గింపు దేవుడు మనుషుల నుంచి కోరుకుంటా ఉన్నాడు. ఎందుకు అంటే ధన్యులుగా చేయడానికి, హెచ్చించడానికి. ఈ హింస, నష్టపరచడం, కీడు చేయడం, మనం కోరుకున్నది దక్కకపోవడం, మన మీద అబద్ధాలు చెప్పడం, ప్రచారం చేయడం, ఇవి ధన్యులుగా ఎలా చేస్తాయో ఒక మాట మీ ముందు ఉంచాలని ఇష్టపడతా ఉన్నాను. 1 పేతురు 2:21. 1 పేతురు 2:21. క్రీస్తు కూడా ఈయన ఎవరి కోసం బాధపడ్డాడంటే, ప్రశ్న ఏంటంటే ఎవరి కోసం బాధపడ్డాడు? ఆన్సర్ అక్కడే ఉంది, చెప్పండి. మీ కొరకు అంటే మన కోసం బాధపడ్డాడు. ఆయన కోసం ఆయన బాధపడలా. తగ్గింపులో ఉన్న లక్షణం ఏంటంటే, నాకేది దక్కలేదో అందుకు బాధపడను నేను, నేనేది ఆశపడ్డానో అది దొరకకపోతే నేను బాధపడను. తగ్గింపులో ఉన్న లక్షణం. తగ్గింపులో లక్షణం ఏంటంటే, ఎదుటోడికి అన్యాయం జరిగితే, ఎదుటోడికి మంచి జరగకపోతే నాకు బాధ కలుగుద్ది. ఎదుటోడికి మేలు చేయలేకపోతే, ఎదుటోడికి ఆశీర్వాదకరంగా ఉండకపోతే నాకు బాధ కలుగుద్ది. యేసయ్య లక్షణం ఇది, ఆయన మనసు అది. క్రీస్తు యేసు కలిగిన మనసు ఏంటంటే, ఆయన తన కోసం బాధపడలా, మన కోసం బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు? చదవండి. అందుకు బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడంటే, మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు. అది దేవుడు ఎందుకు బాధపడతా ఉన్నాడంటే, ఆయన అడుగు జాడల్లో, ఆయన తగ్గింపులో, ఆయన దీనత్వంలో, ఆయన వినయంలో, విధేయతలో దేవుడు ఆశీర్వాదాన్ని ఉంచాడు. ఈ ఆశీర్వాదాన్ని నుంచి మనుషులు ఏం చేస్తారంటే తమ అడుగులు వేసుకుంటున్నారు, కానీ దేవుని అడుగుల్లో నడవట్ల మనుషులు. ఇలాంటి మనుషుల కోసం ఒక మాదిరి ఉంచడానికి ఆయన బాధపడ్డాడు. ఆ బాధను అనుభవించాడు. ఏంటి ఆ మాదిరి? చదవండి. అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచాడు. ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ మాదిరి, ఏంటి ఆ మార్గం? చదవండి. ఏం చేయలేదంటండి ఆయన. ఏం చేయలేదు? ఆయన ఉంచిన మాదిరి ఏంటంటే, ఆయన పాపం చేయలేదండి. పాపం చేయలేదు. నేను అనుకున్నది సాధించడానికి, పొందడానికి పాపం చేయకూడదు. ఇది దేవుడు ఉంచిన మాదిరి. తర్వాత ఆయన నోటను ఏ కపటమును లేదు. అంటే పైకొకటి, లోపలకొకటి. కపటం లేదు, యథార్థంగా ఉన్నాడు. తర్వాత ఆయన దూషింపబడి, దూషించగలడా లేదండి? దూషించినప్పుడు దూషించగలడా లేదా? దూషించగలడు. కానీ ఎందుకు దూషించలేదంటే, మాదిరి ఉంచాల, తగ్గింపు నేర్పాల, తగ్గింపులో ఉన్న ఆశీర్వాదాన్ని చూపించాల. తన అడుగుజాడలు తగ్గింపు కలిగినవని, దేవుని అధికారానికి తలంచేయని, దాంట్లోనే మనిషికి ధన్యత ఉందని, దాంట్లోనే మనిషికి ఆశీర్వాదం ఉందని యేసుక్రీస్తు వారు నేర్పడానికి ఈ లోకానికి వచ్చాడు.
ఆ నేర్పడానికి వచ్చిన యేసయ్య ఏం చేశాడంటే దూషించిన వాళ్ళని దూషింపబడి బదులు దూషించలేదు. తగ్గింపులో ఉన్న లక్షణం అది. ఎవరైనా దూషిస్తే దూషిస్తున్నావా? వాళ్ళు అన్నారు అందుకని అన్నా, వాళ్ళు చెయ్యెత్తారు అందుకని నేను చెయ్యెత్తా, వాళ్ళు అట్లా మాట్లాడతా నేను అందుకని మాట్లాడా, సపోర్ట్ చేసుకోవడానికి. బైబిల్ చెప్తుంది ఇవి క్రీస్తు యేసు అడుగుజాడలు కాదు. ఇవి క్రీస్తు యేసు అడుగుజాడలు ఏంటంటే దూషింపబడి బదులు మౌనంగా ఉన్నాడు. సర్వాధికారి, సర్వాన్ని కేవలం నోటి మాట చేత కలగజేసిన వాడు, నక్షత్రములను కలుగజేసిన వాడండి. కొన్ని వందల సూర్యులు కలిపితే ఒక నక్షత్రం, కొన్ని వందల సూర్యులు కలిస్తే ఒక నక్షత్రం. అలాంటి నక్షత్రాలు ఎన్ని కోట్లు ఉన్నాయో వాటిని కలగజేసిన దేవుడు నోరు తెరవల. మనం అవతలోడు నోరు తెరవనీయం. ఎదుటోడిని నోరు తెరవనీయకుండా ఉండే సామర్థ్యం మనకుంది. మనం అనుకుంటాం అది ధన్యత అని, అది దౌర్భాగ్యం. బైబిల్ చెప్తుంది. అది నేర్పడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఎదుటోడు నోరు మూపించడం గొప్ప కాదు. ఎదుటోడు అనవసరంగా మాట్లాడుతున్న నోరు మూసుకోవడానికి పవర్ కావాలి. అది బైబిల్ చెప్తా ఉంది. ఎదుటోడు నోరు మూపిస్తే అది పవర్ కాదు. ఎదుటోడు అంటున్నాగా అన్యాయంగా మాట్లాడుతున్నా నువ్వు నోరు మూసుకుంటే నిన్ను ఎలా ధన్యుడు చేస్తాడో ఇది విశ్వాసం అంటే. అదృశ్యమైనవి ఉన్నవనుటకు ఏంటి రుజువు. దృశ్యమైన ఏంటి? వాడు నోరు తెరిస్తే నోరు మూపిస్తావు. నీకు నోటి పవర్ ఉంది కదా, నోరు మూపిస్తావు. గబా ఏదో అంటావు, అవతలాడు ఎందుకు వచ్చిన కావాలని నోరు మూసుకుంటాడు. నువ్వు అనుకుంటావు గెలిచా అని. దేవుడు అంటాడు ఓడిపోయావురా, ఓడిపోయావు. ఈ నా అడుగుజాడలు కాదు. నోరు వేసుకొని నీకు నోరు ఇచ్చింది పరిశుద్ధాత్మ ఏం పలికిచ్చాడు అవి పలకడానికి. ఎదుటివాడికి క్షేమం కలగాల. ఎదుటివాడు నువ్వు మాట్లాడుతుంటే ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడు, ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడు, ఎంత మంచిగా ఉంది ఇతని జీవితం అనబడాల. జీవితం అది వదిలిపెట్టి ఏదో చేసి మనం ఏదీ సాధించలేం. అదే నేను దిగంబరణ వచ్చి మళ్ళీ ఎలా వెళ్తాం? ఇది ముద్ర వేయబడాలి. ఈలోపు ఈ మధ్యకాలంలో దేవుని సార్వభౌమానికి అధికారానికి తగ్గించుకొని జీవించాలి. ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. తర్వాత ఆయన శ్రమ పెట్టబడి కష్టపెట్టారండి. ఏసైని కష్టపెట్టారు. ఎలా కష్టపెట్టారు? వడ్రంగోడా అన్నారు, దెయ్యాలకు అధిపతి అన్నారు. ఒరే వీడు దెయ్యాల వల్ల వదిలేస్తున్నాడు దెయ్యాలని అన్నారు. ఎవరిని? దేవుణ్ణి పట్టుకొని. ఇంకా ఎన్ని అన్నారో వాటన్నిటినీ ఆయన మళ్ళా బదులు దూషించలే. మీరు దెయ్యాలు అనొచ్చా లేదా? నిజమే. మరి దెయ్యాలు పట్టిన వాళ్ళే దేవుణ్ణి అంటున్నారు. నిజమే. ఆయన సత్యమైన ఆయన ఏం చేయలేదు, బదులు దూషింపలేదు. శ్రమ పెట్టబడి బెదిరించల. అరే శ్రమ పెడితే ఏం చేయొచ్చు? ఒక రోజు ఉంది నరకంలో పడతారు, జాగ్రత్త అంటే ఇక నోరు తెరుస్తారు వాళ్ళు. అనొచ్చా లేదా? అనలా. బెదిరించల. శ్రమ పెట్టబడి బెదిరించల. ఇది క్రీస్తు యేసు అడుగుజాడ. ఇది తగ్గింపు అంటే. ఆ తర్వాత న్యాయముగా తీర్పు తీర్చు దేవుని సార్వభౌమాధికారానికి యేసుక్రీస్తు వారు దేవుడయ్యుండి తగ్గించుకున్నాడు. ఇదండి ధన్యత, ఇదండి ఆశీర్వాదం. లోకంలో ఎవడొప్పుకోడు దీన్ని, ఎవడొప్పుకోడు. ఎందుకంటే లోకం చెప్పే నీతి వేరు, దేవుని నీతి వేరు. ఇది సవాలుతో కూడిన విశ్వాసం. యేసుక్రీస్తు నా రక్షకుడు అని కేవలం నమ్మితే అది విశ్వాసం కాదు. విశ్వాసం రుజువు చేయబడాలి నీ జీవితం ద్వారా. నువ్వు జీవించే జీవితం ద్వారా నీ విశ్వాసం రుజువు చేయబడాలి. అదృశ్యమైనవి ఏంటి? అదృశ్యమైనవి దూషించడం అది లోకం. దూషిస్తే నోరు మెదపకుండా మౌనంగా ఉండడం అది శక్తి, అది పవరు. ఆత్మీయ స్పిరిచువల్ పవర్ అక్కడ కనపడుద్ది. కీడు చేసిన వాళ్ళకి, హాని చేసే వాళ్ళకి
మేలు చేయడం అక్కడ కనపడుద్ది శక్తి. అది పవరు. వీళ్ళే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు, హెచ్చింపబడతారు. అలాగా కల్లో కూడా ఊహించలేము మనం పరలోకంలో ఉంటామని, ఎందుకంటే మన జీవితాలు మనకు తెలుసు. అయితే ఎవరు తగ్గింపు కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు ఒకరోజు. రండి మీకోసమే నేను సిద్ధపరిచాను అంటాడు. ఈ భూమి మీద మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి నోరు లేదు, నోరు ఇవ్వాల. మన ఇష్టం వచ్చినవి చూడటానికి కాదు కళ్ళు ఇచ్చింది. మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు శక్తిని, సామర్థ్యాల్ని, ఆయా తలాంతులను ఇచ్చింది. తలాంతులు గర్వానికి నడిపించకూడదు, తలాంతులు తగ్గింపుకు నడిపించాలి, దీనత్వానికి నడిపించాలి. యేసయ్య జీవితం అదే చెప్తా ఉంది. దేవాది దేవుడై ఉండి ఆయన బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టే వాళ్ళని బెదిరించలేదు. అలానే న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రభువా నన్ను బలపరచు, నాకు సహాయం చేయి, నీ సార్వభౌమాధికారం ముందు నేను తల దించుతున్నాను, తగ్గించుకుంటున్నానని యేసయ్య తన్ను తాను తగ్గించుకొని మనకు తన అడుగు జాడల్ని మన ముందుంచాడు. కుటుంబంలో ఈ తగ్గింపు ఉంటే ఒక్కసారి ఆలోచించండి. కుటుంబంలో భార్య భర్తలు ఈ తగ్గింపు కనుక జీవిస్తే వాళ్ళని ఏమనొచ్చండి? వాళ్ళని దేవుని బిడ్డలు అని ఖచ్చితంగా అనొచ్చు, దేవుని చేత ఆస్వాదింపబడిన వాళ్ళు అనొచ్చు. ఇద్దరు గర్విష్ఠులు అయితే ఇక ఆ ఇంట్లో చూడండి ఎట్టుంటుందో. రోజు మిరపకాయలని ఏపుతుంటే ఎట్టుంటుంది? పండు మిరపకాయలు, అది ఎండు మిరపకాయలు ఏపితే ఎట్టుంటుందండి? అవి పొయ్యిలో పడితే ఎట్టుంటుంది? ఇక గర్విష్ఠులు అయితే అట్టుంటుంది. సంఘం కూడా అంతే, గర్విష్ఠులు కనుక చేరితే అలా ఉంటుంది, చిట్టపట్టలు అన్నమాట. సాత్వికులు, దీనులు, ఒకరి మాటకు ఒకరు లోబడేవాళ్ళు, గౌరవించుకునేవాళ్ళు, ఒకరినొకరు సన్మానించుకునేవాళ్ళు, ప్రేమతో ఓర్చుకునేవాళ్ళు సంఘానికి అవసరం అండి. కుటుంబానికి అవసరం, కుటుంబానికి అవసరం, సంఘానికి అవసరం. ఇలాంటి కుటుంబాలుగా, ఇలాంటి సంఘంగా మనం ఉండాలనే మనకి ఈ సంవత్సరం దేవుడు తగ్గింపు అనే దాని ద్వారా ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్పాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నువ్వేంటో చూపించడానికి, నువ్వేంటో నీ సామర్థ్యాలేంటో చూపించడానికి నువ్వు జీవించకూడదు. నువ్వేంటో నీ సామర్థ్యాలేంటో చూపించడానికి నువ్వు జీవించడం అది దేవుని అడుగుజాడలు కాదు. నీకున్న సామర్థ్యాలు నీ జీవితం ద్వారా దేవుడేంటో చూపించగలగాలి. నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో నేను దేవుణ్ణి ఎలా చూపించగలను? ఆ తగ్గింపు, ఆ దీనత్వం, ఆ వినయం, ఆ సాత్వికం, ఆ ప్రేమ, ఆ క్షమాపణ, ఆ ఓర్పు, ఆ సహనం నేను ఎలా చూపించగలను? ఇది విశ్వాసం, ఇది విశ్వాసం. విశ్వాసం దాగి ఉండేది కాదు, అది ప్రత్యక్షపరచబడేది. విశ్వాసం దాచుకునేది కాదు, దాచుకునేది విశ్వాసం కాదు. విశ్వాసం ప్రకటించబడేది, నా జీవితం ద్వారా ప్రకటించబడాలి విశ్వాసం. అది విశ్వాసం అంటే. ఏం ప్రకటించబడుతున్నాయి మన జీవితం ద్వారా? మన విశ్వాసం అంటే నేను నన్ను కాదు చూపించుకోవాల్సింది, నా సామర్థ్యాలు కాదు చూపించుకోవాల్సింది. ఏం వాడతాడండి, ఏం వాక్యం చెబుతాడండి, ఇది అసలు ఇంత కూడా ఉపయోగం లేదు. దేవుడు ఎంత చక్కగా వాడుకుంటున్నాడు ఆ సహోదరుని, లేకపోతే ఆ సహోదరిని. దేవుడు ఎంత చక్కగా మంచి శ్రావమైన గొంతిచ్చాడు ఆ సహోదరుడికి. ఇది ఉండాలి, ఇది ఉండాలి. అంటే ఆ పాట ద్వారా, ఆ వాక్యం ద్వారా దేవుని నామం మహింపరచబడాలి. ప్రజలు దేవుని వైపు ఆకర్షింపబడాలి, వ్యక్తుల వైపు కాదు, వ్యక్తుల వైపు కాదు. ఇప్పుడు జరుగుతున్న లోకంలో, అంటే ఇప్పుడు వర్తమాన లోకంలో అనేక మంది వ్యక్తుల వైపు ఆకర్షింపబడుతున్నారు. ఇది తప్పు, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. అందుకే యోబు అన్నాడు, నేను దిగంబరనై వచ్చాను, దిగంబరనై వెళ్తాను యెహోవా నామానికే. అంటే నాకు ఉన్నప్పుడు ఏదన్నా పొందానంటే అప్పుడు దేవుడి నామం మహింపరచబడాలి. నేనేమన్నా పోగొట్టుకున్నప్పుడు కూడా నా జీవితం ద్వారా దేవుడే మహింపరచబడాలి. ఇదండి విశ్వాస జీవితం, ఇది విశ్వాస జీవితం. నీకు పేరు వచ్చింది, ఉపయోగం ఏంది? ఎవరికన్నా పేరేముంది, ఉపయోగం ఉంది? నువ్వేమన్నా రక్తం కార్చావా, ప్రాణం పెట్టావా? పని నువ్వు రక్తం కాచి ప్రాణం పెడితే ముఖ్యంగా నీ పాపం ఏమైనా పోవద్దా? ఎదుటోడి పాపం ఏమైనా పోవద్దా? పోదు. పరలోకం ఏమైనా వచ్చుద్దా?
నువ్వు ప్రభువుని చూపించు. నువ్వు జీవించే జీవితం ద్వారా ప్రభువుని చూపించు, ఆయన గుణగణాలను చూపించు. అందుకు బతకాలి. మన ఆలోచనలో మన భవిష్యత్తు గురించి రకరకాల ప్రణాళికలు ఉంటాయి. ఇప్పుడు యవనస్తులు అయితే కొంతమందికి వివాహాలు కావాలని, ఉద్యోగాలు రావాలని, మంచి కుటుంబం ఉండాలని, ఇంకా ఏవో కొన్ని రకరకాల ప్లాన్స్ ఉంటాయి. అయితే వీటన్నిటికీ కేంద్రం ఎవరై ఉండాలంటే క్రీస్తు మహిమపరచబడాలి అనే కేంద్రం లేకపోతే వీటన్నిటి వల్ల ఇంత కూడా ఉపయోగం లేదు. వ్యర్థమయ్యి నీకు వివాహం కావాలి, దేవుని నామం ఎలా మహిమపరచబడాలో ఆలోచించు, అందుకు వివాహం. నీకు ఉద్యోగం కావాలి, దేవుని నామం ఎలా మహిమపరచబడాలి, అందుకోసం ఉద్యోగం. నీకు పిల్లలు కావాలి, అందుకోసం పిల్లలు. ఇంక ఏదైనా భూమి మీద ఏదైనా సరే, ఇది విశ్వాసం, ఇది తగ్గింపు అని వాక్యం చెప్తా ఉంది. ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయి అమెరికా వెళ్ళింది చదువుకోవడానికి. మంచి యూనివర్సిటీలో అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. అక్కడ బాగా చదువుకుంది. ఆ యూనివర్సిటీ వాళ్ళు ఈ అమ్మాయి తెలివితేటలకి మెచ్చుకొని అక్కడే ఉద్యోగం చేయమన్నారు. ఈ లోపు ఏం జరిగిందంటే ఆ అమ్మాయి కొన్ని సెమినార్లకు వెళ్ళి, అంటే క్రిస్టియన్ మీటింగ్స్కి వెళ్ళి యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించింది, విశ్వాసం ఉంచింది. సరే, ఆ అమ్మాయికి ఆ యూనివర్సిటీలోనే మంచి జాబ్ ఇచ్చారు, మంచి పోస్ట్. అది చాలా బిజీగా ఉండడం వల్ల మరి పాకిస్తాన్ తన దేశం వెళ్ళలేకపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఏదైనా ఆ అమ్మాయి బాగా ప్రయత్నం చేసి సెలవు తీసుకుంది, ఒక 6 నెలలు సెలవు తీసుకుంది. నేను చాలా సంవత్సరాలు అయింది ఇంటిని వదిలిపెట్టి వెళ్ళలేదు అని చెప్పి ఒక 6 నెలలు సెలవు పెట్టి పాకిస్తాన్ వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో మామూలుగా ప్రార్థన చేసుకుంటా ఉంది, బైబిల్ చదువుకుంటా ఉంది. ఈ అమ్మాయి అతను చేస్తూ ఉంది. ఒకరోజు వాళ్ళ బాబాయ్ పక్కనే ఉంటాడు, పక్కింట్లో. ఎందుకో వచ్చేసరికి ఈ అమ్మాయి బైబిల్ చదువుకుంటూ దేవుడిని ఆరాధిస్తుంది, ఏసైని ఆరాధిస్తుంది చూశాడు. ఆ ముందేమో బైబిల్ ఉంది, మోకరిచ్చింది. యేసు ప్రభు అని చెప్పి ఆ మాటలు, ఆ పదాలు దేవుణ్ణి ఆరాధించడం చూశాడు. కోపం పట్టలేకపోయాడు. ఒరే, ఎంత మతభ్రష్టురాలు, అల్లాను వదిలిపెట్టి యేసు ప్రభువుని దేవుడిని ఆరాధన చేస్తూ ఉందని ఆ కోపంతో తట్టుకోలేక పక్కన కుర్చీ కనపడితే ఆ కుర్చీ తీసి కొట్టడం మొదలుపెట్టాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి చేతులు అడ్డం పెట్టుకున్న ఇంకా వెంటలా పిచ్చి కోపంతో పటా కొట్టడం మొదలుపెట్టాడు. అదృష్టవశాత్తు అంటే దేవుడు పంపినట్టుగా వాళ్ళ నాన్న వచ్చాడు. అప్పుడే వాళ్ళ నాన్న రాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే అప్పటికే అమ్మాయి తలకాయ పగిలి రక్తం కారుతా ఉంది. వాళ్ళ నాన్న అడ్డుపడ్డాడు, ఆ తమ్ముడిని నెట్టేశాడు, ఆ అమ్మాయిని ఎత్తుకున్నాడు, అంబులెన్స్ని పిలిచి వేసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాడు. 21 రోజులు ఆ అమ్మాయి కోమాలో ఉంది. నిజంగా జరిగింది ఇది, ఊరికే కట్టుకథ కాదు. 21 రోజులు కోమాలో ఉంది. ఆ తర్వాత మెలకు వస్తే కొద్దిగా క్యూర్ అయిన తర్వాత వాళ్ళ నాన్న అన్నాడు, అమ్మా, మన బాబాయే కాదు, మన బంధువుల్లో ఎవరు ఒప్పుకోవట్లా, నువ్వు ఇప్పుడు ఇంటికి వస్తే నీతో పాటు నన్ను చంపుతారు. నీతో పాటు ఏం చేస్తారు? నన్ను కూడా మన ఇంట్లో వాళ్ళని చంపేటట్టున్నారు. అందుకని దయచేసి నువ్వు ఇటు నుంచి అమెరికా వెళ్ళని చెప్పి టికెట్ బుక్ చేసి ఆ అమ్మాయిని హాస్పిటల్ నుంచి స్ట్రెచర్ మీద నుంచి డైరెక్ట్గా అమెరికా పంపేశారు. నెల రోజుల్లో అమెరికా వెళ్తే అక్కడ కోలీగ్స్ అడిగారు, ఏమనంటే, 6 నెలలు సెలవు పెట్టావు కదా, మాకు ఆశ్చర్యకరంగా ఉంది, అంత ఆశపడి వెళ్ళింది దాన్ని నెలలోనే వచ్చావేందని. అంటే ఆ అమ్మాయి అంది, జరిగిన విషయం చెప్పింది. ఇలా నేను క్రిస్టియన్గా మారినందుకు, అంటే ప్రభువుని నమ్ముకున్నందుకు మా బాబాయ్ తట్టుకోలేక ఇలా చేశాడు నన్ను అని ఆ అమ్మాయి ఎక్కడైతే ఆపరేషన్ జరిగిందో అవన్నీ కుట్లు చూపించింది తన కోలీగ్స్కి. వాళ్ళు చూసి అరే ఎట్లా ఇంత దారుణంగా అలా చేశాడు అని ఆ అమ్మాయిని అన్నారు. వాళ్ళు క్రిస్టియన్సే, అందుకని అన్నారు, మరి ఇంత చేశాడు కదా, అతన్ని క్షమించావా అని అడిగారు వాళ్ళు. అడిగితే ఆ అమ్మాయి చెప్పిన మాట మీ ముందుంచుతున్నాను. మా బాబాయి విశ్వాసం ఏంటో ఆయన రుజువు చేసుకున్నాడు. నా విశ్వాసం ఇది అని ప్రత్యక్షపరిచాడు. నా విశ్వాసం ఏంటో నేను కూడా రుజువు చేసుకున్నాను. ఏంటంటే, ఆయనకి తెలియక, నిజదేవుడు తెలియక, దేవుని అడుగుజాడలు తెలియక, క్రీస్తు మార్గం పరలోకానికి తీసుకెళ్లేదే అని తెలియక ఆయన నన్ను హింసించాడు, కొట్టాడు, నా చావు కోరుకున్నాడు. అతని విశ్వాసం అది, అతని మతం అది, తన మతం తను చూపించుకున్నాడు. కానీ నా మార్గం ఏంటంటే, అలా హింసించిన వాళ్ళని, అలా శ్రమ పెట్టిన వాళ్ళని,
అలా కీడు చేసిన వాళ్ళని, అలా నష్టపరిచిన వాళ్ళని క్షమించటం నా దేవుడు నాకు ఇచ్చిన మార్గం అని చెప్పింది. ఇంట్లో ఇలా ఉంటే, సంఘంలో ఇలాంటి వ్యక్తులు ఉంటే, సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉంటే ఆ సమాజం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఈ సమాజాన్ని దేవుడు కోరుకున్నాడు, అందుకే తగ్గించుకున్నాడు. దేవాది దేవుడు నర రూపధారిగా తగ్గించుకున్నాడండి, తగ్గించుకున్నాడు. ఎంత అద్భుతం ఆలోచించండి, ఎంత అద్భుతం. నీ కోసం తగ్గించుకొని నిన్ను రక్షించుకుంటే ఇంకా ఎదురు తిరిగితే, ఇంకా సమాధానం లేకుండా జీవిస్తే, ఇంకా పోట్లాడితే, ఇంకా కొట్టుకోవడానికి తయారైతే, తిట్టుకుంటే, ఒకళ్ళంటే ఒకళ్ళ గౌరవం చూపించుకోకపోతే నీ విశ్వాసం ఏంటి? మతాన్ని అనుసరిస్తున్నావా? క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్నావా? ప్రతి దినం నీ కుటుంబంలో ఇది జరుగుద్ది. ప్రతి సందర్భం వచ్చినప్పుడు సంఘంలో కూడా ఇలా జరుగుతాయి. నువ్వు దేంట్లో ఉన్నావు ఆలోచించు. ఒక్క మాట చూపించి ముగిస్తాను నేను. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? సంఘం అంతా ఒకసారి ఇటువైపు చూడండి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యోబు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు కదండి. ఎవరి గురించి చెప్తున్నాడు? భూమి మీద ఇతని వంటి వాడు ఎవడు లేడు. సంఘంలో ఇతని వంటి వాడు ఎవడు లేడు. మతాన్ని అనుసరిస్తే వస్తుందా? క్రీస్తుని అనుసరిస్తే వస్తుందా? తెలుసుకోవాలి మనం. పలానా కుటుంబంలో అతని వంటి వాడు లేడు. మతాన్ని అనుసరిస్తే వస్తుందా? క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తే వస్తుందా? ఆలోచించుకోవాలి మనం. దేవాది దేవుడు తగ్గించుకున్నాడు. ఇలా అని దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇస్తే ఆయన ఏం చేశాడంటే, బట్టలు దించుకొని బూడిద తల మీద పోసుకొని ధూళిలో సాగిలపడి, ఎవరండి? భూమి మీద అతని వంటి వాడు లేడు అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్తే ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన ఏం చేస్తున్నాడు? దుమ్ములో ధూళిలో పడి సాష్టాంగపడి దేవుని సార్వభౌమాధికారానికి తగ్గించుకొని తలదించుకొని యెహోవాకే స్తుతి కలుగును గాక అని ఆరాధిస్తూ ఉంటే పోట్లాడితే అట్టండి, తగాదలాడితే అట్టండి, నోరేసుకొని మాట్లాడితే అట్టండి, సమాధానం లేకుండా చేస్తే అట్టండి, క్షమించకపోతే అట్టండి, ఓర్చుకోకపోతే అట్టండి, సహనం కలిగి ఉండకపోతే అట్టండి. సంగమా ఆలోచించు. నీ ద్వారా మేలు కలగాల, క్రీస్తు అడుగు జాడలు చూపించాలా, అపవాది అడుగు జాడలు చూపిస్తావా? నీ కుటుంబంలో నీ జీవితం ఎలా ఉండాలో ఆలోచించు. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ఎవరికి వాళ్ళు పరిశీలి